నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు గాను వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో ఈ కిడ్నాప్కి తనకు ఎటువంటి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం కావాలని తనపై కక్ష కట్టి ఈ విధంగా ప్రచారం చేస్తోంది, తనను అరెస్ట్ చేసింది అని చెప్పి కూడా నానా హడావుడి అప్పట్లో వల్లభనేని వంశీ సృష్టించారు. అయితే మరి సత్యవర్ధన్ అనే దళిత యువకుని కిడ్నాప్ చేయకముందు ఆయన ఈ కేసుని చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు నన్ను ఎవరేం చేస్తారు అన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం మారినా కూడా మాదే అధికారం అన్నట్టు మరి ఆ యువకుడిని కిడ్నాప్ చేశారు. ఇక ఇవన్నీ కూడా కల్పిత కథలు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై సాక్ష్యాధారాలతో సహా అధికారులు ఒక ఛార్జ్ షీట్ని అయితే నమోదు చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ ఏం మాట్లాడతారు, ఆయన తరపు వకాల్తా పుచ్చుకున్నటువంటి వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, వల్లభనేని వంశీ అరెస్టు జరిగినప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేదు, కుట్రపూరితంగా ఇదంతా జరిగింది అన్నారు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ దగ్గర నుంచి ఆ యువకుడి కిడ్నాప్ వరకు అసలు వాళ్ళు అంటే ఎక్కడెక్కడ ఏమేం చేశారు అన్నది సాక్ష్యాధారాలతో సహా టైమింగ్తో సహా ఇప్పుడు అధికారులు ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి వైసీపీ తరఫు నుంచి నాయకులు చాలామంది అప్పట్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఇప్పుడేం మాట్లాడతారు? మీరు అన్నట్టు వల్లభనేని వంశీకి ఇది మొదటిది కాదు, ఆఖరిది కాదమ్మా. ఆయన మీద 17 కేసులు ఉన్నాయి. ఎవరన్నా పిల్లలు తప్పు చేస్తే మనం ముందు పిల్లల్ని అనుమానించకూడదు. పెంపకంలో తప్పు ఉంది, తల్లిదండ్రులలో తప్పు ఉంది అనే ఒక భావన కలుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు, చాలామంది నాయకులు చాలా అంటే లైట్గా అంటే ఏదైనా మనం చెయ్యొచ్చు, ఇది మన ప్రభుత్వం, పోలీసులు ఉంది ఎందుకురా అంటే గొడ్డలు ఓడదీసి కొడతానికి అన్నట్టుగా ముఖ్యమంత్రి మాటకి ఆ గతంలో ఆ మాటలు మాట్లాడేటప్పటికి పోలీస్ వ్యవస్థ కూడా ఒక రకమైన నిద్రాణంలోకి వెళ్ళిపోయింది. అందులోనూ అధికార పార్టీకి చెందిన నాయకులు ఎంతటి తప్పులు చేసినా, మర్డర్లు చేసినా, అత్యాచారాలు చేసినా, లూటీలు చేసినా, గృహదహనాలు చేసినా, దాడులు చేసినా అసలు పోలీసులు కేసు నమోదు చేయటం అనేది మర్చిపోయారు. అసలు అది వీళ్ళు గుడ్డలోడ దిక్కు ముందు వాళ్ళే గుడ్డలోడ తీసేసుకుని యాంగర్లకు తగిలించుకుని సివిల్ డ్రెస్లో ఉండటం మొదలెట్టారు. దాంతో ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ ఒక వెసులుబాటు వచ్చింది, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంతకన్నా పెద్ద కేసు ఏంటంటే ఇదే వంశీ భువనేశ్వర్ గారి గురించి చాలా అసభ్య పదజాలంతో అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడే చట్టసభల్లో మాట్లాడే సభ్యులకి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, కొన్ని రక్షణలు ఉన్నాయి. ఎందుకు కొన్ని రక్షణలు ఉన్నాయంటే వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రజలకు సంబంధించిన అంశాలని నిర్భీతిగా వాళ్ళు చట్టసభల్లో ప్రస్తావించాలని ఆ స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛని వీళ్ళు దుర్వినియోగం చేసుకుని ఇతరులను దుర్భాషలాడటానికి, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా సభలో లేని వ్యక్తులు, ప్రజా జీవితంలో లేని వ్యక్తుల మీద వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి ఆరోపణలు చేయటానికి ఉపయోగించుకున్నారు. ఆ రోజున అటువంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టసభలో ఉన్న పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో అది వాళ్ళ పార్టీ సభ్యులైనా సరే తప్పుగా మాట్లాడినప్పుడు, అప్రజాస్వామ్యంగా మాట్లాడినప్పుడు లేచి ఖండించాలి, రికార్డుల నుంచి తొలగించమని స్పీకర్ని కూడా కోరాలి. అది సభా సాంప్రదాయం, పార్లమెంటరీ సాంప్రదాయం. అవన్నీ గాలికి వదిలేశారు. ఆ చీఫ్ మినిస్టర్ కూడా దానికి చప్పట్లు కొట్టే స్థాయికి వెళ్ళిపోయాడు, బల్లలు సరచడం. అంటే ఇతరులని తిట్టినప్పుడు, దుర్భాషలాడినప్పుడు లేనిపోని ఆరోపణలు చేయటం వాళ్ళకి ఆనందం కలిగించింది ఆ రోజున. ఆ ఆనందంలో వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. ఇంతలోకి ప్రభుత్వం మారింది. మీరు అన్నట్టు ప్రభుత్వం మారినా ఇంకా స్పృహలోకి రాలాళ్ళు. ఈ గతంలో ఎప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయటం లేదు కదా, ఏదైనా చేసేయచ్చు అని. అప్పుడు ఇంకోటి ఆయనకు గుర్తొచ్చింది ఏంటంటే అప్పుడైతే అతను ఒక ఫిర్యాదు చేశాడు దీని మీద, సత్యవర్ధన్ అనే తెలుగుదేశం కార్యకర్త. ఆ ఫిర్యాదు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తిరిగి తవ్వుతున్నారు. ఆ తవ్వే క్రమంలో అసలు అతను నేను ఆ ఫిర్యాదే ఇవ్వలేదని ఆడితోనే చెప్పించేస్తే అయిపోద్ది కదా అనే ఒక దురాలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఏమనుకున్నారు, ఆఫ్టర్ ఆల్ ఇది పెద్ద ఇష్యూ ఏముంది, అతను ఒక దళిత కుర్రాడు, అతను తెలుగుదేశం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటరు. అప్పుడు గన్నవరంలో దాడి చేయటమే కాకుండా అక్కడ కార్లు కూడా తగలబెట్టారు, తెలుగుదేశం కార్యకర్తలని ఇష్టానుసారం కొట్టారు. అట్లా గాయపడిన వ్యక్తుల్లో సత్యవర్ధన్ ఒకడు ఫిర్యాదు చేశాడు. అతను రామవరప్పాడులో ఉన్నప్పుడు ఐ థింక్ గత ఫిబ్రవరి 11 రాత్రి అతన్ని కిడ్నాప్ చేశారు అక్కడి నుంచి. అతను కూడా ఇంత సీరియస్ అని అనుకోలే, ఏదో తీసుకెళ్తున్నారంటే ఊరికే ఏదైనా భయపెట్టి పంపిస్తారన్నాడు. అట్లా కాకుండా వాళ్ళు అప్పుడు ఒక స్కెచ్ చేసుకున్నారు. అతన్ని అక్కడి నుంచి వంశీ దగ్గరికి తీసుకొచ్చారు. అతను వంశీ మై హోమ్ భూజా అని గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అది.
అందులో ఉన్నాడు. తీసుకొచ్చారు ఆ రాత్రి 12 ఇప్పుడు మీరు అన్నారు వంశీ అసలు నాకేం తెలియదని. కానీ ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్లో కానీ తర్వాత వస్తున్నప్పుడు టోల్ గేటుల దగ్గర కానీ హైవేల మీద కానీ ఈ వెహికల్స్కి సంబంధించిన హై పవర్ కెమెరాస్ ఉంటాయి అక్కడ. వాటిల్లో అన్నింటిలో రికార్డ్ అవుతూ వచ్చింది. సేమ్ వివేకానంద రెడ్డి గారి కేసులో కనుక మాకేం తెలియదు అని వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా కనుక ప్రూఫ్లు తీసి చూపించినప్పుడు అవినాష్ రెడ్డి ఎంత అవాక్ అయ్యాడో, ఇప్పుడు వంశీ పరిస్థితి కూడా అదే అయింది. ఆయన చాలా క్యాజువల్గా నాకు అసలు అతను ఎవరో తెలీదు, నాకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందన్నాడు. అతన్ని అక్కడ బెదిరించి తీసుకొచ్చి ఆ రాత్రల్లా ఇక్కడ హింసించి అతను వెళ్తున్నప్పుడు లిఫ్ట్లో కెమెరాలు కానీ కింద పార్కింగ్ దగ్గర కెమెరాల్లో కూడా స్పష్టంగా ఎవరెవరైతే వంశీ అనుయాయులు పేర్లతో సహా వాళ్ళు పట్టుకోగలిగారు పోలీసులు. అంతా వీడియో రికార్డ్ అయింది. తీసుకెళ్ళటం ఏ ఫ్లోర్లో దిగారో ఆ ఫ్లోర్లో రికార్డ్ అయింది, ఏ ఫ్లాట్లోకి వెళ్ళారో ఆ ఫ్లాట్ నెంబర్ రికార్డ్ అయింది. తర్వాత ఒక టైంలో వంశీ కూడా అతనితో పాటు అదే లిఫ్ట్లో మళ్ళీ మర్నాడు పొద్దున్న తీసుకెళ్ళటానికి వాళ్ళు మళ్ళీ మర్నాడు పొద్దున్న ఏం చేశారు, విజయవాడ కోర్టుకి తీసుకెళ్ళటానికి పొద్దున్నే వేకుజామునే అతను కారు ఎక్కించుకు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి నువ్వు నాకు తెలీదు అసలు ఈ రిపోర్టే నేను ఇవ్వలేదని చెప్పాలి, నువ్వు ఇవ్వటం రిటర్న్గానే కాదు వాంగ్మూలం కూడా ఇవ్వాలి జడ్జి గారి ముందని. అప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టుకి సంబంధించి ఆ కోర్టు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ రికార్డులు అయినాయి. ఈ మళ్ళీ తిరిగి వెళ్తా ఉండగా ఏ వెహికల్లో వెళ్ళారు ఏ టైంలో వెళ్ళారు అనేది కూడా మొత్తం రికార్డ్ అయింది. టోల్ గేట్ల దగ్గర అయింది. ఇక్కడ అయింది, ఎక్కడ ఆ వెహికల్ ఎక్కటము అంతానేమో మై హోమ్ భూజాలో రికార్డ్ అయినాయి. ప్రతిదీ మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారికి సంబంధించి తీసుకున్నారు చూసావా, బయలుదేరిన సికింద్రాబాద్ నుంచి యాక్సిడెంట్ జరిగే ప్లేస్ రాక విజువల్స్ అన్నీ తీసుకున్నట్టు ఇప్పుడు అంతా ఒక పిక్చర్ లాగా వచ్చేసి 24 ఫ్రేమ్స్ లాగా. ఇంకా వచ్చినప్పుడు వంశీ నాకు తెలియదు అని అనటానికి ఏముంది, ముందులో అన్నమాట వాస్తవమే, అంటే మన చేతిలోనే ఉందనుకుని. అప్పుడైతే ఇవన్నీ కూడా వాళ్ళు పోలీస్ కేసు అవ్వకుండా చూసేవాళ్ళు. అయిన తర్వాత చేసి అక్కడ కూరుకున్నారా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. వైజాగ్లో చందన హోటల్లో పెట్టారు, అక్కడ రికార్డ్ అయింది. అక్కడి నుంచి వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చేబ్రోలు ఏదో ఒక అతని దగ్గర వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, అది రికార్డ్ అయిపోయినాయి. అక్కడ హింసించారు. మళ్ళీ నువ్వు ఇది విత్డ్రా చేసుకోకూడదు, మళ్ళీ జడ్జి గారి దగ్గరికి వెళ్ళని. ఇదంతా రికార్డ్ అయిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ భార్య కూడా వచ్చి నా భర్త అమాయకుడు ఏమి చేయలేదని. ఈ కేసే కాకుండా వంశీ మీద ఆయన నియోజకవర్గంలోనూ విజయవాడ చుట్టుపక్కల 17 కేసులు ఉన్నాయి. తర్వాత ఈ కేసులో ఉన్న ఇతర ముద్దాయిల మీద కూడా 5, 6 వాళ్ళ దీన్ని బట్టి శక్తిని బట్టి ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఇన్ని కేసెస్ ఉన్నప్పుడు ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కస్టడీ కూడా పొడిగించారు. బెయిల్ ఇవ్వటానికి అంత ఈజీ కాదు. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు? నువ్వు ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా సాక్షుల్ని ఆ ఫిర్యాదుదారిని అంత ప్రభావితం చేసి ఈ చిత్రహింసలకు గురి చేసావంటే నిన్ను వదిలిపెడితే ఇప్పుడు మాత్రం అతను చేయలేడని ఎందుకు అనుకుంటారు? తనకి ఏదో కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి హెల్త్ బాగాలేదన్నది ఒకటి ఏంటంటే మనం కూడా ఒప్పుకోవాల్సిన అంశం. ఫస్ట్ రోజు కూడా చెప్పాడు అతను, నాకు నడువు నొప్పి ఉంది, ఏదో కింద బోన్, ఏదో కాలర్ బోన్ కాదమ్మా, కింద టైల్ బోన్ దగ్గర ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. టైల్ బోన్ మీద ప్రాబ్లం ఉంటే నేరాలు చేయలేనంత పరిస్థితి ఏమి ఉండదు. కాకపోతే అప్పుడైతే బాగానే ఉన్నాడు, మనం కూడా చూసాం కదా. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్న మెయింటెనెన్స్ జైల్లో ఉండదు కదా, దాంతో చాలా ట్రోలింగ్ కూడా జరిగింది అతని మీద. అప్పుడు ఇట్టా ఉండాడు, ఇట్టా అయిపోయాడు ఏంటని మనిషి. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన విధంగా సాక్ష్యాధారాలు దొరికితే, అలాంటప్పుడు మరి టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చేసే టైంలో నేను ఇక్కడ లేను అన్నారు. మరి లేని వ్యక్తికి ఇతన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే వల్లభనేని వంశీ గారి ప్రోద్బలంతోనే పార్టీ ఆఫీస్పై దాడి జరిగిందని ఎక్కడితో ప్రూవ్ అయినట్టేనా? తన మీద కేసే లేదు, తను అక్కడే లేనప్పుడు అసలు ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా తీసుకెళ్ళి జడ్జి గారి ముందేమో రిటర్న్ ఇది వినతి రాయించారు, ఒప్పుదల పత్రం, తర్వాత ఏమో వాంగ్మూలం ఇప్పించారు, మళ్ళీ తీసుకెళ్ళి వైజాగ్లో టార్చర్ పెట్టారు. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? సత్యవర్ధన్ అనే కుర్రాడిని నువ్వు పొలిటికల్గా 10 ఏళ్ల పాటు ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తివి నీ ఇంటికి ఎందుకు తీసుకురావాలి? అసలు అతన్ని నీకు సంబంధమే లేకపోతే ఎవరిని పడితే, అంటే ఇతన్నైనా ఇంకా ఎవరిని కూడా కిడ్నాప్ రోజుకొకరిని చేస్తూ ఉంటారా? ఇప్పుడు అది కూడా తీయాలి. ఇప్పుడు బహుశా ఒకవేళ కనుక నాకేం తెలియదని అంత అమాయకంగా మాట్లాడుతున్నాడు కదా, ఇదేమన్నా వృత్యా అతనికి వ్యాపారమా ఇది కిడ్నాప్ చేయటం అనేది? అంతకుముందు కూడా ఒక నెల ముందు ఒక నెల తర్వాత కూడా చేసి ఉంటే తెలిసేది అసలు. ఇంకా ఎవరినన్నా కూడా ఇది ఏమన్నా ఇతనికి ఏమన్నా అది ఒక బిజినెస్ లాగా పెట్టుకున్నాడా అని. లేకపోతే అంత తేలిగ్గా ఎందుకు చేస్తాడు? అంత వృత్తిపరమైన వ్యక్తులు ఆయనకి సహాయకులుగా ఉన్నారు. ఇదంతా గ్యాంగు, ఒక మాఫియా.
కాబట్టే ఈయన కూడా రాని కారణం ఏంటంటే ఒక మాఫియాతో కలిసి చేశాడు. ఇతను ఇండివిజువల్గా చేయలేదు, ఎమోషనల్గా జరిగింది ఏం కాదు. ఇది ఒక స్కెచ్ ప్రకారం కోల్డ్ బ్లడెడ్గా చేశారు, అంటే ఒక పథకం ప్రకారం చేశారు. ఒక్క రోజులో జరగలేదు ఇది. అదే కనుక ఏదన్నా ఒక మర్డర్ జరిగినా కూడా కొంత కన్సిడరేషన్ ఇస్తారు. ఒక ఎమోషనల్ మూమెంట్లో చేస్తే కూడా జడ్జెస్ కూడా అవగాహన చేసుకుంటారు జరిగిన తీరు ఏంటి అని. కానీ ఇది అట్లాంటిది కాదు కదా. ఇప్పుడు అతను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగిన ఫిర్యాదుని నువ్వు ఉపసంహరించి నువ్వు కేసు నుంచి బయటపడటం కోసం అతన్ని బలి చేయడానికి సిద్ధపడ్డారంటే ఆ టార్చర్ పెట్టే సందర్భంలో అతను మరణిస్తే పరిస్థితి ఏంటి? అంతే కదా, ఒక్కడు కాదు కదా తీసుకొచ్చింది, ఇంతమంది వ్యక్తులు చేశారంటే. ఇప్పుడు ఆయన భార్య గతంలో ఆమె అంటే ఎవరికి తెలియదు అసలు, ఏదో గౌరవంగా బతికింది. కానీ వంశీ మూలాన బయటకు వచ్చి ఆ రోజు నువ్వు భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు ఏమయ్యావు, ఇవాళ వచ్చి నా భర్త అమాయకుడని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం ఇవన్నీ చేసింది. ఆమె మీద అంతకుముందు ఎవరు కూడా చిన్న మాట కూడా అనలేకపోయారు, ఎందుకంటే ఆమె ప్రైవేట్ పర్సన్, ఎవరికి తెలీదు. కానీ ఒక్కసారి బయటకు వచ్చి తప్పు చేసిన భర్తని మన సంస్కారం ప్రకారం ఎవరైనా సరే తప్పు చేసినాడు ఎవడైనా భర్త అయినా భార్య అయినా కూడా ఖండించడం సంస్కారం. కనీసం క్షమాపణ అయినా చెప్పు ఉండాల్సింది, నా భర్త గతంలో చేసిన తప్పులకి ఇవాళైనా నేను తలంచుకుంటున్నాను. అట్ట కాకుండా నా భర్త అమాయకుడేను, ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు అని ఇట్లాగే సెటిల్మెంట్ చేసే ఒక పర్సన్ ఉంటాడు, ఆయన భార్యగా సూర్యకాంతం వేసింది. ఆమె ఏమనుకుంటుందంటే దేవుడికి ప్రతిరూపం రావు గోపాలరావు అనుకుంటుంది. అంటే ఇంట్లో ఆమెకు తెలిసిన రావు గోపాలరావు వేరు, వరండాలోకి వచ్చి అతను చేసే సెటిల్మెంట్లు వేరు. అట్లా జరిగింది. అందరూ కూడా ముత్యాల ముగ్గుని గుర్తు చేసుకున్నారు. పాపం ఈ పిచ్చిమా తల్లి, పిచ్చిమా లోకం ఎక్కడుంది, ఇంత జరుగుతుంటేను ఎన్ని సెటిల్మెంట్లు, ఎన్ని ఆస్తుల ఆక్రమణలు గ్రావెల్లో తోలేసుకుని ఆయన అది పోలవరం నుంచి అది కాలువ తవ్వారు కదా, ఆ కాలువకు సంబంధించిన పట్టిసీమ కాలువ, అది ఎంత అమ్ముకున్నాడు, కోటాను కోట్ల కుంభకోణాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు మరి వంశీ లైట్గా తీసుకున్నాడని మీరు అన్నారు. అవును, అతను అట్లాగే తీసుకున్నాడు. ఇన్ని కేసులు ఏమి నా మీద చర్య జరగలేదు, పోలీస్ స్టేషన్కి పిలవలేదు కాబట్టి ఇది కూడా అంతే అనుకున్నాడు. కానీ ప్రతిదీ పోలీసులు వాళ్ళ దుమ్ము, అంటే వాళ్ళ యూనిఫారాల్లో దుమ్ము దులుపుకుని వేసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఎంత ఎఫిషియెంట్గా పనిచేసేవాళ్ళు. పూర్వకాలం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఒక ప్రతిష్ఠ ఉండేది. అంటే స్కాట్లాండ్ పోలీసులకి ఎలాంటి ప్రతిష్ఠ ఉండేదో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటిగ్రిటీని ఎవరు క్వశ్చన్ చేయలేకపోయేవాళ్ళు. కాబట్టి ఈ మధ్యలో గంజాయి వ్యాపారంలో వాళ్ళు భాగస్వాములు అయిపోయి ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ప్రతిష్ఠ కోల్పోయారు. కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ పరిస్థితి కూడా అంతే. నేను ఒక డీజీపీ కేడర్లో ఉన్న అధికారిని ఎంత కాలం ఉంచుతారన్నాడు. ఆయన కూడా ఒక 3-4 నెలలు లాగినా ఆశ్చర్యం లేదు. డీజీపీ కేడర్లో ఉన్న అంత తప్పు చేసావు కాబట్టి అసలు నీకు ఎందుకు బెయిల్ ఇవ్వాలనే క్వశ్చన్ కూడా వచ్చి 6 నెలలు కూడా అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా చేసిన పాపం తేలిగ్గా పోద్దని అనుకోవటం అంత తేలిక, అంటే ఈజీ కాదు. చట్టాలు కొన్నిసార్లు పనిచేస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.